భారతదేశానికి ఎవరు హెచ్చరికలు చేయలేరని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో సరిహద్దు వద్ద భారతదేశం రోడ్డు వేస్తుండగా దానికి చైనా అభ్యంతరం చెప్పడంపై ఆయన స్పందించారు. భారత్ చాలా శక్తివంతమైన దేశమని మనను ఎవరు హెచ్చరించలేరని రాజ్నాథ్ అన్నారు. ట్రాక్టర్లు, ట్రాలీలు, ఆటోలకు వాహన పన్ను మినహాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 76 కోట్ల రూపాయల పాత బకాయిలను ప్రభుత్వం రద్దు చేసింది. రైతులకు సరిపడా విద్యుత్ ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. బహిరంగ మార్కెట్లో ఎంత విద్యుత్ దొరికితే అంత కొంటామని, ఏపీ కంటే తెలంగాణలోనే ఎక్కువ విద్యుత్ ఇస్తామని హరీష్ రావు చెప్పారు. ఈ నెల 17 నుంచి విశాఖకు విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. నవంబర్ 1 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. తుఫాన్కు విమానాశ్రయం చెల్లాచెదురైన విషయం తెలిసిందే. పింఛన్లు, ఆహార భద్రతా కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గడువుతో సంబంధం లేదని తెల్ల కాగితంపై కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పింఛన్లు, ఆహార భద్రతా కార్డుల జారీ విషయంలో దళారులను సంప్రదించడం సరికాదని కేటీఆర్ చెప్పారు. విద్యుత్ కోతలను అధిగమిస్తామని మంత్రి ఈటెల రాజేందర్ విశ్వాసం వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలను అధిగమించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని, BHELతో 6000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. 2017 నాటికి విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని అభిప్రాయపడ్డారు. హుదూద్ తుఫాన్ నేపాల్ను తాకింది. తుఫాన్ ప్రభావంతో నేపాల్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. తుఫాన్ నేపథ్యంలో మంచుకొండలు కరిగిపోతున్నాయి. మంచుకొండలు కరగడంతో 29 మంది మృతి చెందారు. ఆంధ్రోలు 60 ఏళ్ల పాలనలో తెలంగాణను శిథిలం చేశారని మంత్రి జగదీశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, రాష్ట్ర పునర్నిర్మాణానికి తమ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. పోలీసుల కాల్పులో చైన్ స్నాచర్ శివ చనిపోయిన విషయం తెలిసిందే. అయితే శివ ఆస్తులను ఇవాళ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శివపై 180కి పైగా కేసులు నమోదయ్యాయి. బంగారాన్ని, నగదును ముత్తూట్ శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీలలో కుదబెట్టాడు శివ. ఈ 2 కంపెనీల మేనేజర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.